ఓవైపు సిగ్గులేని చైనా, మరోవైపు పాపాల పాకిస్తాన్. బార్డర్ దాటాలని ఒకరు, దాటి దారుణాలు చేయాలని ఇంకొకరు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మనోళ్ళు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతున్నారనుకోండి. అయితే ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై ఇంకో లెక్క. భారత్ వైపు చూడాలంటే దాయాది దేశాలకు వెన్నులో వణుకు రావాలి. ఆ స్థాయిలో సైనిక వ్యవస్థను, రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. రక్షణ వ్యవస్థలో తిరుగులేని శక్తిగా భారత్ను తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 దశాబ్దాలకు పైగా ఎలాంటి మార్పు లేని, కనిపించని రక్షణ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భారత్ను సొంతంగా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా మార్చడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను 7 ప్రభుత్వ ఆధీనంలో కార్పొరేట్ సంస్థలుగా మార్చింది. ప్రధాని మోడీ రక్షణ రంగానికి సంబంధించి 7 పిఎస్యులను ప్రారంభించారు కూడా. ఇప్పుడు ప్రధాని అన్నారని కాదు, కానీ కాలానికి తగినట్లు టెక్నాలజీకి అనుగుణంగా రక్షణ కర్మాగారాలు అప్గ్రేడ్ కాలేదు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ను ప్రమోట్ చేయడంతో పాటు రక్షణ రంగాన్ని అప్గ్రేడ్ చేసే ప్రాసెస్లో 7 కంపెనీలను కేంద్రం తీసుకొచ్చింది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద సైనిక శక్తిగా ఎదగడానికి ఇవి ఉపయోగపడనున్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో ఉన్న బాధ్యతలను 7 పిఎస్యులకు బదిలీ చేస్తారు. అసలు 7 పిఎస్యులు ఏ విధంగా ఉంటాయి, వాటి స్ట్రక్చర్ ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో మొత్తం 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిని 7 విభాగాలుగా తీసుకొచ్చింది. 7 ఫార్మ్స్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మొదటిది మనం చూస్తున్నాం, మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్. ఇది ఏం చేస్తున్నది కూడా పరిశీలిద్దాం. పేలుడు పదార్థాలు, బుల్లెట్ షెల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో మొత్తం 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో 12ని మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్కు బదిలీ చేస్తారు. ఇక రెండవది ఒకసారి చూద్దాం. ఆర్మ్డ్ వెహికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్మీ వాహనాల తయారీని ఇది చూసుకుంటుంది. ఆర్మీకి సంబంధించి, రక్షణ వ్యవస్థకు సంబంధించి, సైనిక పటలానికి సంబంధించి కావాల్సినటువంటి వాహనాల తయారీ అన్నింటినీ కూడా ఆర్మ్డ్ వెహికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద తయారు చేస్తారు. దీని కింద 5 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను దానికి బదిలీ చేస్తారు. రైట్. ఇక అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ ఇది ఏం చేస్తుంది, ఆయుధ సామగ్రిని ఉత్పత్తి చేస్తుంది. చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ ఉత్పత్తి చేసేటటువంటి ఆయుధాలు కానీ, ఆయుధ సామగ్రికి సంబంధించి అంశాలు కానీ ఇవన్నీ క్వాలిటీతో ఉంటాయి. ఒక బ్రాండింగ్ తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని కింద కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు 5 వస్తాయి. అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కిందకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు 5 వచ్చి చేరుతాయి. రైట్. నెక్స్ట్ 4th వన్, యంత్ర ఇండియా లిమిటెడ్. యంత్రాలు, పరికరాలు, ఆర్మీకి కావాల్సినటువంటి యంత్రాలు, పరికరాలను ఉత్పత్తి చేసేది యంత్ర ఇండియా లిమిటెడ్. ఇందులో 8 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను బదిలీ చేస్తారు. మనం అనుకున్నాం కదా, మొత్తం 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 41ని ఒక్కొక్క దాని కిందకి బదిలీ చేస్తూ వస్తున్నారు. మొదటి దాంట్లో 12, ఆ తర్వాత 5, ఆ తర్వాత 5. ఇప్పుడు యంత్ర ఇండియా లిమిటెడ్కి 8 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను బదిలీ చేస్తారు. 5వది ఒకసారి చూద్దాం. ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్. ఫుడ్, వాటర్, టెక్నికల్ గ్యాడ్జెట్స్, యంత్రాలకు సంబంధించిన అంశాలను మనం చూసాం. ఇక్కడ సైనికులకు కావలసినటువంటి ఒక యుద్ధానికి సన్నద్ధంగా ఉన్న సమయంలో, యుద్ధానికి తరలి వెళుతున్న సమయంలో ప్రధానంగా సైనికులకు కావాల్సింది ఫుడ్ కానీ, వాటర్ కానీ, టెక్నికల్ గ్యాడ్జెట్స్ కానీ, ఆ యుద్ధ సమయంలో అవసరమైన అంశాలు ఏమున్నాయో ఇది ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ చూస్తుంది. అంటే ఇజ్రాయిల్ ఏ తరహా యుద్ధ నైపుణ్యాన్ని అవలంబిస్తోందో అదే తరహాలో ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ కూడా అనుసరించబోతోంది. నెక్స్ట్ 6th వన్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్. శాటిలైట్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ. రక్షణ రంగానికి, సైనికులకు ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. శాటిలైట్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు ఆధునీకరణకు సంబంధించి ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ ఆ పని చేస్తుంది. నెక్స్ట్ 7th వన్, గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్. చివరిది మనం చూస్తున్నాము. సైన్యం కోసం పారాచూట్స్ తయారీని ఇది చూసుకుంటుంది. మొత్తం 7 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను విభజించి 7 ఫార్మ్స్గా ఏర్పాటు చేశారు. అందులో గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ సైన్యం ఎక్కడ కావాలంటే అక్కడ వాలడానికి, ఎక్కడ కావాలంటే అక్కడ దిగడానికి అనుకూలమైనటువంటి సాంకేతికంగా అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి పారాచూట్స్ తయారీ అనేది గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ చూసుకుంటుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు మొత్తం
7 ఫార్మ్స్ కిందికి వచ్చేస్తుంది. ఇందులో ఏ రకాలైనటువంటి ఆయుధాల ఉత్పత్తి నుంచి సైనికులకు అందేటటువంటి ఆహారం దగ్గర నుంచి పారాచూట్స్ తయారీ వరకు అన్నింటినీ కూడా 7 ఫార్మ్స్గా విభజించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ 7 సంస్థలకు సంబంధించి 65,000 కోట్ల ఆర్డర్స్ రావడం, ఈ సంస్కరణలు ఏ స్థాయిలో దూసుకుపోతున్నాయో, భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న దానికి నిదర్శనంగా మారుతోంది. డిఫెన్స్ రంగంలో కేంద్రం సంస్కరణలతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. భారత్ తిరుగులేని సైనిక శక్తిగా ఎదగడం ఖాయమా? డిఫెన్స్లో కొత్త విప్లవం క్రియేట్ కాబోతోందా? రక్షణ రంగంలో ఎలాంటి మార్పులు మనం చూడబోతున్నాము? ఆయుధ సంపత్తి కోసం పక్క దేశాల వైపు చూడాల్సినటువంటి పని ఇక ఉండదా? కొత్త సంస్కరణలు సరే, తీసుకురావాల్సినటువంటి మరిన్ని మార్పులు ఏంటి? రక్షణ రంగంలో 7 ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రారంభించిన తరువాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి అత్యాధునిక ఆయుధ సంపత్తి కావాలంటే వేరే దేశం వైపు చూడాల్సిన పరిస్థితి. అది మారాలని, ఆయుధ దిగుమతి తగ్గాలన్న లక్ష్యంతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కాదేది అవినీతికి అనర్హమన్నట్లు రక్షణ రంగంలోనూ అవినీతి పెరిగిపోయిందన్నది బహిరంగ రహస్యం. రక్షణ రంగం వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందుగా ఈ అవినీతిపై అసలైన యుద్ధం చేయాలి. రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం జరిపే ప్రయోగాల్లో కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు స్థానంలో 7 కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ రెండింటిపైన దృష్టి సారించే అవకాశాలు ఉంటాయి. ఏ దేశ అభివృద్ధి ప్రతిష్ట అయినా ఆ దేశ పరిశోధనలు, ఆవిష్కరణల మీదే ఆధారపడి ఉంటుంది. సాఫ్ట్వేర్ నుంచి స్పేస్ వరకు అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు 7 సంస్థలతో కలిసి స్టార్టప్లు పనిచేయాలని ప్రధాని కోరారు. అంటే కొత్త టాలెంట్ పరిచయం అవుతుంది. కొత్త ఆలోచనలు, మరికొన్ని కొత్త ఆవిష్కరణలకు కారణమవుతాయి. ఇజ్రాయిల్ లాంటి దేశాలు రక్షణ రంగం పరంగా బలంగా ఉన్నాయంటే ఇలాంటి మార్పులే కారణం. ఇప్పుడు ఇండియాలోనే అలాంటి అడుగులు పడుతున్నాయి. రక్షణ రంగం పటిష్టత కోసం కేంద్రం తీసుకొచ్చిన 7 సంస్థలపై రక్షణ రంగ నిపుణులు కన్నెగంటి రమేష్ ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఈ 7 సంస్థల ద్వారా భారతదేశానికి సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే విదేశాల మీద ఆధారపడుతుంది, ఆ డిపెండెన్సీని బ్రేక్ చేయడం కోసం కూడా సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ 7 ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ తప్పనిసరిగా సహాయపడతాయి. భారతదేశం వీటి ద్వారా చైనాకి, అమెరికా కూడా పోటీ ఇవ్వబోతున్నది అనే ఒక విజన్లో వెదగబోతున్నది. ముఖ్యంగా చైనాని మనం ధీటుగా ఎదుర్కోవాలంటే ఈ 7 సంస్థలు భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో చాలా ఉపయోగపడతాయి. వీటి లక్ష్యాలు ఇందాక నేను చెప్పినట్టు అంతరంగిక భద్రత ముఖ్యంగా, తర్వాత మన బోర్డర్ సెక్యూరిటీ అంటే మన సరిహద్దు భద్రత, తర్వాత మన స్పేస్, తర్వాత మన మ్యారిటైమ్. స్పేస్ అంటే అంతరిక్షంలో కూడా ఈ మన ఎనిమిది దేశాలు, మన శత్రు దేశాలు మనకి పోటీ ఇస్తున్నాయి. ట్రెండ్ ఫాలో అవడం మాత్రమే కాదు, సెట్ చేసే పనిలో ఇప్పుడు మోడీ ఉన్నారు. అందుకే రక్షణ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశానికి అన్ని దిక్కుల నుంచి దాయాదులు కుట్రలు చేస్తున్న వేళ మన సత్తా చూపేందుకు సిద్ధంగా ఉండాలి. అది అప్డేటెడ్గా ఉండాలి. అప్పుడు చైనా లాంటి దేశమే కాదు, దాని తల్లో జేజమ్మ లాంటి దేశమైనా చెక్ పెట్టగలం. ఇప్పుడు మోడీ ఆలోచన, కేంద్రం ఆచరణ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగితే శత్రు దేశాలు టచ్ చేయలేని స్థితిలో భారత్ బాహుబలిలా ఆకాశమంత ఎత్తున నిలబడి ఉంటుందన్నది మాత్రం క్లియర్ కట్.